ఒకసారి టిమ్ అనే బాబు ఎంతో జ్వరంతో బాధపడుతూ ఉంటాడు. ఎంతగా అంటే తను లేవలేనంత పరిస్థితి. అయితే వాళ్ళ నాన్నగారు వెంటనే డాక్టర్ గారిని పిలుస్తారు. డాక్టర్ ఏమో నేను 10 రకాల చేదైన మూలికలు అంటే చేదైన హెర్బ్స్ రాస్తున్నాను. వాటిని తెచ్చి వాటి రసం చేసి బాబుకి తాగిపించండి. ఒక 10 సార్లు ఆ బాబు వాంత్ చేసుకుంటే ఈ జ్వరం అనేది తగ్గిపోతుంది అంటే, అలా ఎలా అండి? మా బాబు చాలా సుతిమెత్తంగా ఉంటాడు. ఇలా చేయలేడంటే, మీ బాబు మీకు కావాలి అంటే మీరు ఈ పని చేయండి. లేకపోతే మీ బాబు మరణిస్తాడు అంటాడు. అందుకని అతను వెళ్ళి ఆ యొక్క చేదైన ఆ వేరులు తీసుకొనొస్తాడు చెట్లవి. తీసుకొచ్చి వాటిని రసం చేస్తాడు. చేసి ఆ బాబు దగ్గర పెట్టినప్పుడు ఆ వాసనకే ఆ టిమ్‌కి తల తిప్పేసేది, కడుపు తిప్పేసి 10 వాంతులయిపోయాయి. అయినప్పుడు ఆ జ్వరం తగ్గిపోతది. అయితే డాక్టర్ గారు వచ్చినప్పుడు, డాక్టర్ గారు మీరు చెప్పినట్టు అవి తెచ్చాను కానీ ఒక్కటి గూడా చేదైన రసం తాగిపిచ్చలేదు. ఆ వాసనకే 10 వాంతులు చేసుకున్నాడు. ఇప్పుడు మా బాబు బాగున్నాడు. జ్వరం తగ్గింది. అంటే ఆ డాక్టర్ గారు నవ్వి, నేను ఆ చేదైనవి తీసురమ్మన్నాను తనకి తినిపించడానికి కాదు. ఆ వాసనకే కడుపులో ఉన్న ఆ పసరంతా పోయి, ఆ ఇన్ఫెక్షన్ అంతా పోయి అతను బాగైపోతాడని. చూసారా? అలానే జ్వరం తగ్గిపోయిందంటారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మన జీవితంలో గూడా దేవుడు శ్రమలనే వాటిని అనుమతిస్తూ ఉంటాడు. శ్రమ మనల్ని బాగు చేస్తది. శ్రమ మనల్ని పరిపూర్ణులుగా చేస్తది. శ్రమ మనల్ని చెక్కుతది. శ్రమ మన మేలుకే అని చాలా సార్లు మర్చిపోతాం. మనం బాధలో ఉంటే మన దేవుడు సంతోషించేవాడు కాదు. కానీ దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మనల్ని ఆయనకు దగ్గరగా తీసుకురావడానికి, ఆయన మనలో ఉన్న పసరు వంటి మలినాలను శుభ్రపరచడానికి శ్రమను అనుమతిస్తూ ఉంటాడు. మీరు హోషేయ గ్రంథం 6:1 చూసినట్లయితే, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరిచెను. ఆయన మనలను కొట్టెను. ఆయనే మనలను బాగు చేయును అని రాయబడి ఉంది. శ్రమ దినాన కృంగిన వారమైతే చేతగాని వారం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక శ్రమ అనుమతిస్తున్నాడంటే దీని ద్వారా దేవుడు నాకేం పాఠం నేర్పిస్తున్నాడు అనేది గ్రహించుకోవడం ఎంతో ముఖ్యం.